ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈ రోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం గాని, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గాని, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో గాని, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం గాని, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం గాని, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో గాని, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం గాని, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈ రోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.